వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో నేడు 4వ విడత పంచాయతీ ఎన్నికలు. పోలింగ్ పకడ్బందీ ఏర్పాట్లపై అధికారులు సమీక్ష. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయవద్దు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర. గుంటూరు జిల్లా పొందుగుల చెక్పోస్ట్ వద్ద గుట్కా గుట్టురట్టు. 6 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. చిత్తూరులో కొండచిలువ హల్చల్. కుప్పంలో భయాందోళనలో ప్రజలు. నగరిలో ఘనంగా రథసప్తమి కళ్యాణోత్సవం. స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో నేడు 4వ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ 4వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీ ఏర్పాట్లపై అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండ్యన్, ఎస్పీ డాక్టర్ పకీరప్ప, జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మహమ్మదీన్, సమాచార శాఖ డిడి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. విజయవంతంగా ఎన్నికలు జరిగాయి. అటు ఇటు ఒకటి రెండు ఇష్యూ తప్ప చాలా బాగా ఎన్నికలు అనేది జరిగింది. దీనికోసం కృషి చేసిన అధికారులు, సిబ్బందులు, ఓటర్లు, అభ్యర్థులు, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసి ఈ ప్రెస్ మీట్ని ప్రారంభిస్తున్నాను. రేపు 4వ విడత ఎన్నికలు మన కర్నూలు జిల్లాలో మొత్తం 292 పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ 292 పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ చేస్తే 27 పంచాయతీలు యునానిమస్గా ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 27 పంచాయతీలు తప్ప మిగతా 265 పంచాయతీల్లో రేపు ఎన్నికలు జరగబోతుంది. దీనికి సంబంధించి 2854 పోలింగ్ స్టేషన్ మేము ఏర్పాటు చేశాము. దాదాపు 8750 మంది పోలింగ్ పార్టీస్ మాత్రమే ఈరోజు ఈ 14 మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ మెటీరియల్ తీసుకుని అందరూ కూడా వాళ్ళు పోలింగ్ స్టేషన్కి రీచ్ అయ్యారు. కొంతమంది ఆన్ ద వేలో ఉన్నారు. ఇంకా ఒక గంట సేపుల్లో అందరూ కూడా వాళ్ళు పోలింగ్ స్టేషన్కి రీచ్ అయిపోతారు. రేపు 6:30 గంటల నుంచి 3:30 గంట దాకా పోలింగ్ జరుగుతుంది. మళ్ళీ 4 గంటల నుంచి కౌంటింగ్ అనేది ఇమ్మీడియట్గా అక్కడికక్కడే కౌంటింగ్ సెంటర్లో ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అక్కడనే జరుగుతాయి. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మా ఆర్ఓలు, ఏఆర్ఓల ద్వారా, ఎంపీడీఓలు, తహసీల్దార్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మన కర్నూలు జిల్లాలో 4వ విడతలో ఎక్కువ సంఖ్యలో పంచాయతీలు మనకు ఎన్నిక జరగబోతుంది. కాబట్టి దీనికోసం మేము 1వ విడత, 2వ విడత, 3వ విడతలు పనిచేస్తున్న అధికారులను కూడా ఈ 4వ విడత ఆదోని రెవెన్యూ సబ్ డివిజన్ సంబంధించిన మండలాలకి ప్రత్యేకంగా విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి ముందుగా ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన పాదయాత్ర కుర్మానం పాలెం జంక్షన్ స్టీల్ ప్లాంట్ ప్రధాన ఆర్చి వరకు మొత్తం 25 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేట్ పరం కాకుండా రక్షించేందుకు ఈ యాత్ర చేపడుతున్నానని విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. ఈరోజు నాంది పలకడం జరిగింది. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి, ప్రైవేటీకరణ చేయకూడదు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అనుసరించి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు
అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాం, కొనసాగిస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అన్నటువంటిది మా యొక్క పార్టీ యాక్సెప్ట్ చేయదు. దానికి గతంలో కూడా చెప్పాం, పార్లమెంటు లోపల పార్లమెంటు బయట కూడా మా యొక్క ఉద్యమాన్ని పోరాటాన్ని కొనసాగిస్తామని మేము చెప్పాం, చాలా స్పష్టంగా చెప్పాం. కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు ఈ యొక్క పోరాటం ఇక్కడ చేస్తే ప్రయోజనమేముంది, ఢిల్లీలో చేయండి అని అది పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వారికి జవాబు నేను ఒక్కటే చెప్తా ఉన్నా, గతంలో కూడా విశాఖ ఉక్కును సాధించినప్పుడు మేము అప్పట్లో 1980, 78, 77, 78లో అప్పట్లో పోరాటం ఇక్కడ సాగించారు, ఢిల్లీలోనే సాగించారు. ఏదైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ విశాఖలోనూ అక్కడ ఢిల్లీలోనూ పోరాటం సాగించినట్లయితే మనం అనుకున్నది సాధించగలుగుతాం. కాబట్టి ఇక గుంటూరు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం ఏనుగుపాలెం రోడ్డు, నూజండ్ల రోడ్డులో ఉన్న రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారం కొరకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు రైల్వే శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బ్రహ్మానాయుడు, రైల్వే ఏడీఈ, డిఈ, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన వారికి, ఆర్ఎండ్బి వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వినుకొండ పట్టణ ప్రాంత ప్రజలు, మా నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. ఆ రోజు మన ఎలక్షన్ పరంగా ఏదైతే ప్రామిస్ చేశామో దాని పరంగా ఏనుగుపాలెం గేటు మరియు నూజండ్ల గేటు రెండు కూడా శాంక్షన్ చేయడానికి ఒకటి ఆల్రెడీ అయిపోయింది, రెండోది కూడా ఎట్ టు బి ఫైనలైజ్. అందుకే ఆ డిపార్ట్మెంట్ వారు వచ్చి అన్ని సర్వే చేశారు, అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. మళ్ళీ కూడా ఒకసారి సర్వే చేసి వాళ్ళు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసేదానికి మా రెవెన్యూ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఏనుగుపాలెం గేట్ కూడా స్టార్ట్ అవుతుందని ఆశిస్తున్నాం. నమస్తే అండి. ఈరోజు రైల్వే అధికారులు మరియు రెవెన్యూ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు అందరూ వచ్చిన్నారు. 20 సంవత్సరాలు జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఈ ఏనుగుపాలెం రైల్వే క్రాస్ బ్రిడ్జి చాలా రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కలగానే మిగిలిపోయింది. అలా ఈ రోజుకి సత్యనారాయణ సార్ వచ్చిన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు బొల్లా బ్రహ్మానాయుడు గారు, ఎంపీ గారు ఇద్దరు కృషి వలన ఈరోజు ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అయితే దీనికి మున్సిపాలిటీ ఉన్న వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు 2 సర్వీస్ రూమ్స్ కావాలన్నారు. వాళ్ళు ఎంతవరకు అయితే నేను రైల్వే ఏడీఎన్ అండి. నా పేరు వైవి సత్యనారాయణ. ఇక్కడ వినుకొండ స్టేషన్ పక్కనే 263 ఇది మ్యాన్ లెవెల్ క్రాసింగ్ ఉంది. ఇక్కడ మ్యాన్ లెవెల్ క్రాసింగ్లో ట్రాఫిక్ కూడా 1 lakh TVs దాటింది. అంటే ఇది యాక్చువల్లీ సూటబుల్ ఫర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్. కానీ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ చేయడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ రోడ్ పక్కన జరుగుతుంది కాబట్టి ఈ అప్రోచ్ రోడ్ కలగకపోవడం, దీనివల్ల ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మాకు ఆర్యూబీని స్టడీ చేయమని చెప్పేసి మాకు కమ్యూనికేషన్ వచ్చిందండి. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వరకు రిఫరెన్స్ వచ్చింది. ఆ రిఫరెన్స్ బేస్ చేసుకుని మా డిఆర్ గారికి సర్వే చేయమంటే దాని గురించి వచ్చారు జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం. మేము ఆర్ఎండ్బి అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు మేమందరం కలిసి ఇక్కడ జాయింట్ సర్వే ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సర్వే సైట్, ఈ సైట్లో మేము ఫైనల్గా కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఇక అనంతరం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఏనుగులపల్లి గ్రామంలో సత్యసాయి దేవాలయంలో లోక కళ్యాణార్థం శతచండీ మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారామ శర్మ ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో శతచండీ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ సత్యసాయి బాబాను, దుర్గామాతను వేడుకుంటూ లోక కళ్యాణం కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహించారు.
ఈ యజ్ఞం 12 రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సాగనుంది. ఈ కార్యక్రమంలో దేశ నలుమూలల నుండి వచ్చిన 20 మంది వేద బ్రాహ్మణులు ఈ యజ్ఞంలో పాల్గొని యజ్ఞాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో స్థానిక సత్యసాయి భక్తులు, విదేశీయులు పాల్గొని పూజలు నిర్వహించారు. మార్చి నెల 3న పూర్ణాహుతితో ఈ యజ్ఞం ముగుస్తుంది. ఈ సందర్భంగా సత్యసాయి దేవాలయాన్ని స్థానికులు ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. అందులో అక్షంతలు నీడిపోయి అక్షతామపానీయ అముక్తానాభ్యాం గృహీత్వా ప్రాచీస్త్రిత్పూజ ఆ గర్భముడిని అందరూ 3 సార్లు పునః పూరయత్వా. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీ అధీనంలో కరియామాణిక్య స్వామి ఆలయంలో రథసప్తమి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం అభిషేకంతో మాల సేవ చేపట్టారు. తదుపరి శ్రీదేవి భూదేవి సమేత కరియామాణిక్య స్వామి ఉత్సవమూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించగా రాత్రి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి అక్షింతలు, మంగళసూత్రాలను భక్తులు ఆశీర్వదించగా అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ అధికారులు సాంప్రదాయ ప్రకారం స్వామివార్లకు పట్టు పీతాంబరాలు అందజేశారు. కళ్యాణోత్సవం సందర్భంగా అర్చకులు నిర్వహించిన ఆనంద నృత్యాలు, పూబంతులు ఆటలు భక్తులను ఆకట్టుకున్నాయి. స్థానిక భక్తులను సతీ సమవేతంగా పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ సిబ్బంది అంగవస్త్రం, రవిక, కంకణాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో కె పార్వతి, ఏఈఓ దుర్గారాజు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్ వెంకటరమణ, అర్చకులు, ధన్వంతరి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పుట్టిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎంపీపీ రామ్ తులసిరెడ్డి కుమారుడు యలమందారెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తనయుడు గిరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ బ్రహ్మనాయుడు గారు డౌన్ టు ఎర్త్, ఆయన కష్టపడి పైకి వచ్చిన వారు. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి అక్షర జ్ఞానం కూడా లేకుండా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని వ్యాపార రంగంలో నిర్మించుకున్నారు. ఆయన జీవితమే ఒక హిస్టరీ, దాన్నే ఒక రకంగా అధ్యయనం చేయాలి. చాలామందికి చాలా అవకాశాలు వస్తాయి, ఈయన అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాడు. గట్టిగా కష్టపడ్డారు, పైకి వచ్చారు. ఒక వ్యాపార రంగంలోనే కాకుండా ఆయన చివరికి రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి తనదైన శైలితో, తనదైన ముద్రతోటి మరి ఇక్కడ మనకి మంచి పరిపాలన అందిస్తా ఉన్నారు బ్రహ్మనాయుడు గారు. చాలా మందికి చాలా రకాలుగా డబ్బులు సంపాదిస్తారు, ధనం పోగొడుతుంది. కానీ ఆయన సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యాపారం చేశారు, కష్టపడ్డారు, పైకి వచ్చారు. ఆయన జీవితమే ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తే మన అందరూ కూడా స్ఫూర్తిదాయకం. మన ప్రియతమ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు బ్రహ్మనాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలానే మన గిరిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ దగ్గర ఈ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి పుర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే ఇప్పుడు మన ఎంఎన్ ప్రసాద్ గారు చెప్పిన అక్షర సత్యం, మన ఎమ్మెల్యే గారుగా ఆయన్ని మనము సుమారు 29,000 మెజార్టీతో గెలిపించుకున్నందుకు మనం అందరం సంతోషించాలి. దానికి తగ్గట్టుగా
అభివృద్ధిని వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి ఎలా తీసుకెళ్లాలి అని గతంలో ఎవరు చేయని పనులన్నీ మన ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు. అందుకనే ఆయనకి ఈ విధమైన పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉన్నాయి. అక్షరాలు నేర్చుకోకపోయినప్పటికి కూడా సమాజాన్ని చదివి మన అందరికీ కూడా ఏమి కావాలి అని ఆయన పాదయాత్ర చేశాడు. సుమారు మన నియోజకవర్గంలో 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి పేదవాడికి ఏం కావాలి అని. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా ఉయ్యాలవాడ మండలం కొండుపల్లి గ్రామంలో పెస్టిసైడ్స్ లో పనిచేసే మనోహర్ అనే యువకుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సల్లా నాగరాజు ఆంధ్రప్రదేశ్ పెస్టిసైడ్స్ ఫీల్డ్ ఉద్యోగుల సంఘం సభ్యుల తరపున 55,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ తమ తోటి పెస్టిసైడ్స్ కంపెనీలో పనిచేసిన వారు అనారోగ్యంతో కానీ ఏదైనా సమస్య వస్తే తమ అసోసియేషన్ తరపున అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుసేన్ బాషా, జైద్ చంద్ర, మధు బాషా, హుసేనయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వేలవాడ మండలం కొండపల్ల గ్రామంలో ఉంటున్న మనోహర్ మా తోటి సహోద్యోగి. ఆయన కొద్దిగా అనారోగ్యం వల్ల మేము ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ మొత్తం పెస్టిసైడ్స్ ఎంప్లాయీస్ అందరం కలిసి ఆయనకు మాకు తోచిన సహాయము ఈరోజు అందివ్వడం జరిగింది. సహకరించిన మా సహోద్యోగులకి అందరికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పెస్టిసైడ్స్ యూనియన్ సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే మాకు సహోద్యోగి అయినటువంటి మనోహర్ అన్నకు కొన్ని అనుకోని కారణాల చేత అనారోగ్యం ఏర్పడింది. ఈ అనారోగ్యాన్ని మా తోటి సహోద్యోగుల ద్వారా తెలుసుకొని మేమందరం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటి అంటే మాలో ఉన్నటువంటి ఏ ఉద్యోగి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పెస్టిసైడ్స్ ఉద్యోగులు ఏ ఒక్కరు కూడా కలత చెందకుండా ఐకమత్యంతో ఉండి ఏ రోజు కూడా ఏ ఉద్యోగి మాకు అంటే ఆర్థిక పరంగా ఇబ్బంది పడినప్పుడు వాళ్ళ అనారోగ్యంతో చెంది ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు కానీ అలాగే ఉద్యోగం సంబంధించి ఏదైనా ఇబ్బంది పడినప్పుడు కానీ మా యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పెస్టిసైడ్స్ ఉద్యోగులందరం కలిసి ఎక్కడ కూడా ఒక వేకెన్సీ అంటే జాబ్ అవైలబిలిటీ ఉన్నా కూడా ఇలా ఏదైనా ఆర్థిక కారణాలతోటి అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడినప్పుడు కూడా మేమందరూ ఒక యూనియన్గా ఏర్పాటయ్యి ఈరోజు మా సోదరుడు మనోహర్ అన్నకు మాకు తోచినంతగా ఆర్థిక సహాయాన్ని మా అందరి సభ్యులతో చర్చించుకొని కొంత అమౌంట్ అనేది వసూలు చేసుకొని మేము ఈరోజు మా సోదరుడు మా పెస్టిసైడ్స్ ఉద్యోగులలో సమానుడు మా సోదరుడు అయినటువంటి మనోహర్ అన్నకు మాకు తోచినంతగా కొంత ఆర్థిక సహాయాన్ని మా వంతుగా మా యూనియన్ సభ్యులందరి తరఫున కొంత అమౌంట్ని ఈరోజు అందజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆళ్లగడ్డ నియోజకవర్గం వీలాడ మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన మా సోదరుడు మనోహర్ పెస్టిసైడ్స్ కంపెనీలో ఒక చిరుద్యోగిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు కొన్ని చిన్న కారణాల వల్ల ఆయనకు అనారోగ్యం అంటే ఒక ఆరోగ్య సమస్య తలెత్తడం వల్ల ఆయన ఆర్థికంగా కొద్దిగా బాగా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే మానసికంగా అతను అధైర్యపడుతున్న సమయంలో ఈరోజు ఉన్న పెస్టిసైడ్స్ ఆయన సహోద్యోగులందరూ కూడా కలిసి ఆయనకు మేమున్నామని చెప్పి బాసటగా నిలిచి అందరూ కలిసి వారి కుటుంబానికి ఆయనకు మనోధైర్యాన్ని ఇస్తూ. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో పనిచేస్తున్న మెహ్రాన్ తాజ్ అనే టీచర్ను చిత్తూరుకు చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ నేపథ్యంలో టీచర్ తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన పోలీసులు ననియాల గ్రామం వద్ద వాహనాన్ని అడ్డుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి చిత్తూరుకు చెందిన పురుషోత్తంగా గుర్తించారు. ఇతను ఆర్మీలో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అనంతరం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో నేను మా నాన్న స్కూల్కి వెళ్తా ఉంటే పురుషోత్తం అనే అబ్బాయి సుమో వేసుకొచ్చి దారిలో అడ్డగించి మమ్మల్ని మా నాన్న కిందకు తోవేసి
నన్ను బలవంతంగా అబ్బాయి వాళ్ళ అమ్మ ఇంకా అబ్బాయితో వచ్చిన బంధువులు సుమ్ములోకి వేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఇదంతా దూరం నుంచి చూసిన మోడల్ స్కూల్ పిల్లలు వాళ్ళ ప్రిన్సిపల్ మేడంకి ఇన్ఫార్మ్ చేస్తే ప్రిన్సిపల్ పద్మశ్రీ మేడం డైరెక్టర్కి ఫోన్ చేసి చెప్పారు. డైరెక్టర్ వాళ్ళ విషయాన్ని తెలుసుకున్న రామకుప్పం పోలీసులు వెంటనే స్పందించి మమ్మల్ని చేసి ఆ అబ్బాయి దగ్గర నుంచి నన్ను రక్షించారు. నన్ను రక్షించిన రామకుప్పం పోలీస్ టీం ఏపీలో అక్రమంగా తరలిస్తున్న గుట్కాను పోలీసులు గుట్టురట్టు చేశారు. తెలంగాణ నుండి అక్రమంగా తరలిస్తున్న గుట్కాను గుంటూరు జిల్లా దాచేపల్లి పొన్నుగుల చెక్పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 6 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. ఎవరైనా ఇలాంటి అక్రమ గుట్కాను తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అలాగే నిషేధితమైన గుట్కా, పొగాకు సంబంధిత పదార్థాలు అక్రమంగా మన రాష్ట్రంలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసులో అయితే ఏకంగా 6,08,400 గుట్కా ప్యాకెట్, ఈ రాణి అనే కంపెనీ గల గుట్కా ప్యాకెట్లు టోటల్ వర్త్ ఆఫ్ 24,33,600. ఇది హైయెస్ట్ క్యాచ్. ఒక ఐచల్ లారీలో నెంబర్ AP28TE0300 అనే ఒక ఐచల్ లారీలో 2 అక్యూజర్ తీసుకొస్తుండగా పట్టుకోవడం జరిగింది. అక్యూజర్ పేర్లు వచ్చి మహమ్మద్ మెహరాజుద్దీన్ సన్ ఆఫ్ అబ్దుల్ సాహెబ్, ఇతను 36 ఏళ్ళు, మేడ్చల్ హైదరాబాద్ నివాసి. అలాగే ఇతనికి సప్లై చేసిన, అంటే ఒక షాప్ నుంచి సప్లై చేశాడు. అతని పేరు ముస్తఫా, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సప్లై చేశాడు. సో అతను కూడా ఇందులో అక్యూజర్గా చేర్చడం జరిగింది. సో ఈ ఏచల్ లారీలో ముందు లోపలంతా కూడా ఈ గుట్కా ప్యాకెట్స్ని పెట్టేసి వాటి ఎదుర ఈ తౌడు సంచుల్ని అడ్డంగా పెట్టి తీసుకొస్తున్నప్పటికీ కూడా తరువుగా వెరిఫికేషన్లో సో ఐపీసీ సెక్షన్సే కాకుండా 273, 270 కాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద కూడా ఈ కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా చిప్పగిరిలో మద్యం కలకలం సృష్టించింది. చిప్పగిరిలో గడ్డివాములో దాదాపు 5 లక్షల విలువ చేసే భారీ అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ మేడం గౌతమ్ శాలి మేడం ఆదేశాల మేరకు సెబ్ ఏసీ మేడం ఆదేశాల మేరకు డోన్ సెబ్ టీంను చిప్పగిరి మండలానికి అలాట్ చేసినారు. ఎలక్షన్ డ్యూటీలో భాగంగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను, లోకల్ ఆలూరు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము చిప్పగిరి మండలము చిప్పగిరి గ్రామంలో ఈ బోయ పెద్దన్న కళ్ళంలో చెక్ చేయగా గడ్డివాంలో మొత్తం 138 బాక్సులు కర్ణాటక లిక్కరు స్టోర్ చేసి ఉన్నారు. ఒరిగడ్డివాంను తీసేసి మొత్తం 138 బాక్సులు మేము కలెక్ట్ చేసుకున్నాము. దీంట్లో వచ్చేసి 116 బాక్సులు వచ్చేసి హైవార్స్ విస్కీ 90 ml బాటిల్స్, 22 బాక్సులు వచ్చేసి 8 PM విస్కీ 180 ml, మొత్తం 12,192 బాటిల్స్. దీని విలువ కర్ణాటకలో 5 లక్షలు ఉంటుంది. మన ఆంధ్రాలో దాదాపుగా 10-12 లక్షలు మన ఆంధ్రాలో ఉంటుంది. ఈ మొత్తం ప్రాపర్టీని ఆలూరు సబ్ స్టేషన్కి హ్యాండెడ్ ఓవర్ చేసినాము. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో కొండచిలువ హల్చల్ చేసింది. బేనవపల్లి గ్రామంలో పంట పొలాల్లో జంతువులను 15 అడుగుల పొడవు గల కొండచిలువ చంపేస్తుంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం గ్రామస్తులు సమాచారంతో విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ఎట్టకేలకి కొండచిలువను పట్టుకోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో నేడు 4వ విడత పంచాయతీ ఎన్నికలు. పోలింగ్ పకడ్బందీ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయవద్దు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర. గుంటూరు జిల్లా పొందుగుల చెక్పోస్టు వద్ద గుట్కా గుట్టురడ్డు. 6 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. చిత్తూరులో కొండ చిలువ హల్చల్. కుప్పంలో భయాందోళనలో ప్రజలు. నగరిలో ఘనంగా రథసప్తమి కళ్యాణోత్సవం. స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.